లో సుదీర్ఘకాలం దాదాపు 4 దశాబ్దాల పైబడి నా ప్రస్థానం నిరంతరాయంగా నిర్నిరోధంగా సాగిపోతూ ఉంది. ఒక డెస్క్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నా ప్రస్థానాన్ని అంచెలంచెలుగా అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో ఆంధ్రప్రభలో ఫీచర్స్ ఎడిటర్ గా, ఆ తర్వాత అసోసియేట్ ఎడిటర్ గా, అసిస్టెంట్ ఎడిటర్ గా, చివరికి ఎడిటర్ గా అంచెలంచెలుగా ఎదగటం ఒకవైపు వృత్తిపరంగా జర్నలిజంలో నేను సాధించిన విజయం అయితే, ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అంటే దాదాపు రెగ్యులర్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కలిపి ఇంచుమించు 500 దాకా ఉండేవారు అనుకుంటాను. అలాంటి దీంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆంధ్రప్రభ ఆ ప్లాంట్ యూనియన్ కి కూడా అధ్యక్షుడిగా చేశాను. అక్కడ నుంచి జాతీయ స్థాయిలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియాకి 2 సార్లు కార్యదర్శిగా చేశాను. ఇండియన్ మీడియా సెంటర్ కి జాతీయ స్థాయిలో 2 సార్లు కార్యదర్శిగా చేశాను. అంతేకాకుండా జర్నలిజంలో అనేక జర్నలిజం కాలేజెస్ కి, యూనివర్సిటీస్ కి విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళటం, అక్కడ నుంచి అటు రేడియోలోను, టీవీలోను అనలిస్ట్ గా అనేక సంవత్సరాల పాటు, సంవత్సరాలనే కంటే దశాబ్దాలు అంటే బాగుంటుందేమో, దశాబ్దాల పాటు మాట్లాడడం, అలా సాగుతున్నటువంటి నా ప్రయాణంలో అక్కడ నుంచి నేను చివరికి విదేశాల్లో కూడా ఎంత ఇదంటే IFJ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ బ్రసెల్స్ కేంద్రంగా ఉన్న చోట యూరోప్ యూనియన్ నుంచి భారతదేశం నుంచి ఆహ్వానం అందినటువంటి 5 జర్నలిస్టుల్లో దక్షిణ భారతదేశం నుంచి నేనున్నాను. అలా యూరోప్ యూనియన్ ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత ఇండియా న్యూస్ అండ్ యూరోప్ సర్వీస్ అని చెప్పని దానికి 5 సంవత్సరాలు నేను ఇక్కడి నుంచి ఒక రిపోర్టర్ గాను, అనుసంధానకర్తగా నేను పనిచేసేవాడిని. తదనంతర కాలంలో RTI కమిషనర్ అవడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వోత్కర్ష కాదు, జర్నలిజంలో అక్షరాన్ని అమ్ముకొని కాదు, అక్షరాన్ని నమ్ముకొని ప్రస్థానం చేస్తున్నటువంటి నా మీద కూడా ఎంత అంటే, ఒకప్పుడు మీకు చాలా మందికి తెలుసో తెలీదు, ఇక్కడే ఇదే హైదరాబాద్ లో ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఉండే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు, KTR గారు, ఇలా అనేక మంది మేమంతా కూడా డిబేట్స్ లో పాల్గొని అంశాల పరంగా విపరీతంగా విభేదించుకునేవాడు. అది అయిపోయిన తర్వాత ఆత్మీయంగా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకునేవాడు. దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ జర్నలిజం, దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అది. అలాంటి దౌర్భాగ్యం ఇప్పుడు ఎలా తయారైందంటే, అసలు నీ గురించి నేను డిఫర్ అయితే, ఏదన్నా ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే ఆ పార్టీకి నేను బద్ధ శత్రువుని, చిరకాల ఆగర్భ శత్రువుని అన్నట్టుగా రాజకీయాలు తయారైపోవటం, ఈ దుర్మార్గానికి కారణం రాజకీయ నాయకులు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరు దీన్ని ప్రేరేపించారనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీని తీసుకుందాం. తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో మాకు తెలిసినంత వరకు అధికార ప్రతినిధులు ఎవరు అన్నట్లయితే ప్రొఫెసర్ లక్ష్మణ, ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇలాంటి స్టాల్ వార్డ్స్ ఆ రోజున టీడీపీలో ఉండేవారు. అటువంటి వారి ప్లేస్ లో ఎలాంటి వారు వచ్చారు, వారు ఏం మాట్లాడుతున్నారు అనేది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఎవరు అసలు ఈ సంస్కారాన్ని పూర్తిగా దిగజార్చి, ఈ భాషని భ్రష్టు పట్టించి, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ బూతులు తిట్టేటువంటి సంస్కృతి ఎక్కడ ప్రారంభమైంది అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అనేటువంటి పేరుతో ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా, దాష్టీకంగా అనేక మందిని వెతికి పట్టుకొని యూట్యూబర్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు, కానీ ఏదో చూస్తున్నాం. వాళ్ళు వెతికి పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నాకు తెలిసి జర్నలిజంలో ఉన్న నేను, ఒకప్పుడు నక్సల్స్ మీద ఇలాంటి దాష్టీకం జరిగేది. అర్ధరాత్రి పూట మహిళల్ని అరెస్టు చేసినటువంటి సంఘటన దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కూడా తెలుగునాట ఆడపిల్లల్ని, మహిళల్ని అరెస్టు చేయటం అనేటువంటిది, రాత్రిపూట అరెస్టు చేయటం అనేటువంటిది జరగలేదు. దాదాపు దశాబ్దాన్నర క్రితం, లేదంటే 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ మధ్య టీవీలో చూశాను నేను, ఎవరో సుధారాణి అని చెప్పని, ఆ అమ్మాయి చేతులు వాచిపోయి ముఖం అంతా దెబ్బలు తగిలి, పసిపిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లలిద్దరిని కూడా అక్కడ వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారంటే హృదయం కదిలిపోయింది. విద్యార్థి, యువజన జర్నలిస్టు ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినోండి, నాకేం అవసరం లేదు, నేను హాయిగా కూర్చోగలను ఇంట్లో. కానీ మనకెందుకులే అని మనం చూస్తూ కూర్చుంటే ఈ సమాజంలో ఇలాంటి అన్యాయాలకి ఎక్కడా కూడా
అంతు పొంతు ఉండదు. అందుకని ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే నేనేం చేశానంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమ అరెస్టుల మీద ఆ అక్రమ అంటే ఎస్ గౌరవ ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. ఎస్ ఇట్లాగా అశ్లీలమైనటువంటి సోషల్ మీడియాలో అశ్లీలమైన పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని పోలీసులు చూస్తూ ఊరుకోవాలని. సభ్య సమాజం సంస్కారం ఉన్నటువంటి ఎవరు కూడా మనం ఎవరూ కూడా దీన్ని సమర్థించు. ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని నేను సగౌరవంగా నేను శిరసాహిస్తూనే మనం కూడా గతంలో ఇలా అక్రమ మహిళల మీద అశ్లీలమైన పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని, ఇలాంటి అరాచకాలని, చండాలాలని కూడా మనం నిరసించాం. ఇప్పుడు నేను ఇంతకంతా స్వాత్కర్ష చెప్పుకుంది ఏంటంటే జాతీయ అంతర్జాతీయ మేధా వేదికల మీద ప్రశంసలు అందుకున్న నేను ఇక్కడ ఈ సోషల్ మీడియాకి వచ్చి ఇలాంటి కల్చర్లెస్ బ్రూట్స్తో వాళ్ళని తిట్టేటువంటిది నేనేదో చదవను, కానీ ఎవరో చెప్తుంటారు మా ఇలాంటి మిత్రులు, మిమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు కామెంట్స్ కూడా నేను చదవను. అంటే ఏం తప్పు చేసామని మనం, అసలు వాళ్ళెవరు మనల్ని ఇంత నీచంగా మాట్లాడడానికి? ఈ సంస్కారం ఏంటి? దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? నేరాల్ని నిరోధించాలి తప్ప నేరస్తుల్ని నిరోధించడం కాదు. నేరాల నిరోధానికి నేరస్తుల్ని నిరోధించడానికి చాలా తేడా ఉంది. నేరస్తుల్ని నిర్వీర్యం చేయండి, నేరాలని నిరోధించడం తప్ప ఇక మానవ హక్కులని హననం చేస్తూ అమానుషంగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే ఇంకా వాట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ? న్యాయ వ్యవస్థ యొక్క ఉనికి ఏంటి? ఈ రాజ్యాంగం మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆ ఫండమెంటల్ రైట్స్ ని మీరు కాలరాసి మీ చేతుల్లోకి తీసుకొని పాక్షిక దృష్టితో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి కొంతమంది యువతుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అమానుషంగా అనేక చోట్ల మీరు తిప్పుతూ ఉన్నారే. మరి ఇదే నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు మార్చుకునేటువంటి అవకాశం చాలా మందికి ఉంటుంది. ఉదాహరణకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని తీసుకుందాం. తెలుగుదేశం పార్టీలో ఈ రోజున మంత్రిగా ఐఎన్డిపిఆర్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన నిన్న మొన్నటి వరకు వైసీపీలోని మిమ్మల్ని విమర్శించిన ఆయన, కౌన్సిలర్గా ఇవాళ ఉన్న ఆయన నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి మిమ్మల్ని విమర్శించిన ఆయన, అదేవిధంగా ఎంపీగా ఉన్న ఆయన, 2-3 ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు మిమ్మల్ని తీవ్రంగా విమర్శించి ఇవాళ మీ దీంట్లో చేరినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకో మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మిమ్మల్ని తీవ్రంగా విమర్శించి ఇవాళ మళ్ళీ మీ మంత్రివర్గంలో మంత్రిగా చేరిన ఆయన. మరి వాళ్ళందరినీ సగౌరవంగా మీరు గౌరవిస్తున్నప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రోజున ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో అభిప్రాయాలు వ్యక్తం చేశారని వాళ్ళని మీరు వెతికి పట్టుకొని వాళ్ళని ఈ విధంగా అమానుషంగా అక్రమంగా అరెస్ట్ చేయడంలో ఔచిత్యం ఏంటి? ఎస్, వాళ్ళ అశ్లీల పోస్టులు పెడితే వాళ్ళని స్ట్రైట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్నే కాదు, జ్యుడిషియరీలో కూడా నేను జ్యూరిస్ట్గా కూడా కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేశాను. అదేవిధంగా రాజ్యాంగ న్యాయశాస్త్రం అంటే లాలో నేను పీజీ చేసినటువంటి వాడిని. చట్టాల పట్ల నాకు గౌరవం ఉంది, కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది. అలాంటిది నేను అనేది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు మంత్రులుగా లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, దేవుడి మీద ప్రమాణం స్వీకారం చేశారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారాన్ని కట్టుబడి నిష్పాక్షికంగా మీరు వ్యవహరించాలి. మరి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీరు ఆ విధంగా నిష్పాక్షికంగా మీరు వ్యవహరిస్తున్నారా? తర్వాత కుక్కని గాడిదని ఒకే గాట కట్టేసినట్టుగా ఈ వంక పెట్టుకొని ఎవడైతే అశ్లీల పోస్ట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నారో అటువంటి వాళ్ళతో జర్నలిజంలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి జర్నలిస్టుల పేర్లు కూడా ఆ లిస్టులో చేర్చడంలో మీరు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? 40 ఏళ్లుగా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ పేరు ఆ లిస్టులో మీరు చెప్పించారు. ఇంకొక ఆయన శాసన మండలి సభ్యుడిగా కూడా చేశాడు. ఆయన మీద మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా అందులో ఇంప్లికేట్ చేయటం అంటే మీకు అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులేనా? ఇది ఇక్కడ గమనించాలి. అదే సమయంలో ఇవన్నీ చూసిన తర్వాతే దీన్ని అఫ్ కోర్స్ ప్రాపర్ గా ధర్మాసనం ముందు ప్రజెంట్ చేయటంలో బహుశా మేము ఫెయిల్ అయ్యామేమో తెలియదు, కానీ బట్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే ఇక్కడ ఆ తీర్పుని కూడా ఇవాళ మీడియాలో మరో రకంగా ప్రొజెక్ట్ చేశారు. అది కరెక్ట్ కాదు. అంటే గౌరవ ధర్మాసనం చెప్పింది ఏంటంటే
అశ్లీల పోస్టులు పోస్ట్ చేసేటువంటి వారిని ఎవరిని కూడా సహించడానికి వీల్లేదు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు లేదన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తర్వాత ధర్మాసనం మరొక మాట చెప్పింది. గౌరవ ధర్మాసనం చెప్పింది ఏంటంటే జడ్జిల మీద మా మీద కూడా పోస్టులు చేశారని. ఎస్, దీన్ని కూడా గతంలో మేము ఖండించాం. మళ్ళీ ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా గౌరవ న్యాయమూర్తుల మీద మీరు ఇంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. గౌరవ న్యాయమూర్తుల మీద కామెంట్స్ చేసినటువంటి వాళ్ళని కూడా తక్షణం మీరు అరెస్ట్ చేయాలని చెప్పని మేము ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణం వాళ్ళని కూడా వెతికి పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచండి. తర్వాత ఇక్కడే ఈ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ లా, దీని మీద ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 311 దీన్ని ఆసరాగా చేసుకొని పూర్తిగా భారత రాజ్యాంగం ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)A మనకు ప్రసాదించిందో భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ భావ ప్రకటన స్వేచ్ఛని తొక్కివేసేటువంటి రీతిలో, అదే విధంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అంటే చట్టాలకి మీరు ఒక విపరీతమైనటువంటి అర్థాలని, వికృత పోకడలకు సంబంధించిన అర్థాలని చెబుతూ ఆ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది మనకెందుకులే అని కనుక ఊరుకున్నట్లయితే పౌరులందరికీ కూడా విజ్ఞప్తి, ఇది మనకేం సంబంధం, ఒక రెండు పార్టీల మధ్య జరుగుతున్న వైరం అనుకున్నట్లయితే ఇది ఒక ప్రెసిడెంట్గా తయారవుతుంది. అంటే ఇది ఒక సంప్రదాయంగా తయారై ఇది రేపు పొద్దున యావత్తు దేశానికి కూడా ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఏమిటి అన్నట్లయితే ఇదే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311. ఏమిటి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311 అంటే ఇవాళ అశ్లీల పోస్టులు చేశారనేటువంటి వాళ్ళ మీద వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు ఈ న్యాయ సంహిత 311 ప్రాతిపదికగా పెడుతున్నారు. ఇక్కడ మరి ఇది అప్లికబుల్ అవుతుందా అనేటువంటిదే మా పాయింట్. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను చెప్తున్నా. ఏమిటి అసలు అంటే వక్ర భాష్యం చెప్తున్నారు ఈ చట్టానికి. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311లో ఏం చెప్తున్నట్టుందంటే కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూదోపిడీ, కాంట్రాక్టు హత్యలు, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా అలాంటి నేరాలకు పాల్పడితే ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311 కిందకు వస్తాయి. మరి సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టినటువంటి వారికి ఈ 311 ఎలా దీన్ని మీరు లింకప్ చేస్తున్నారు? ఇదే గనక జరిగితే రేపొద్దున ఈ యొక్క చట్టం దారి తప్పినట్ట కాదా? ఈ పాయింట్ మీద మేము అవసరమైతే సుప్రీం కోర్టులో కూడా, మేము ఢిల్లీలో కూడా న్యాయ నిపుణుల్ని మేము సంప్రదిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళతాం. అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనేటువంటిది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఇందులో నేను 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఈ 311లో వాళ్ళకి దొరికినటువంటి ఒక పాయింట్ ఏంటన్నట్లయితే సైబర్ క్రైమ్స్. ఆ సైబర్ క్రైమ్ అనేటువంటి దీన్ని ప్రాతిపదికగా చేసుకొని వీళ్ళ మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ మీద పెట్టాల్సినటువంటి చట్టం ఏంటంటే ఐటీ చట్టం 2000 ప్రకారంగా ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. అది పెట్టేస్తే సరిపోతుంది. కానీ మరి సైబర్ క్రైమ్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంకొక న్యాయపరమైనటువంటి సందేహం. ఏంటంటే అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దాన్ని కూడా బ్రీఫ్గా నిర్వచించాలంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడిని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయటం, ఈమెయిల్ పాస్వర్డ్ దొంగతనం చేయటం, తద్వారా తప్పుడు మెసేజ్లు పంపటం, ఆ అశ్లీల వీడియోలు, అశ్లీల చిత్రాలు సమాజంలోకి పంపటం, దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నేరాలకు పాల్పడటం మొదలైనవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. మరి సోషల్ మీడియాలో రాజకీయాలకు సంబంధించినటువంటి కామెంట్లు ఏ విధంగా ఈ సైబర్ క్రైమ్ అవుతుందనేది ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత BNS 311 కింద రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారనేటువంటిది చెప్పాలి. అంతేకాకుండా ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరాలకు పాల్పడిన వారు అంటూ కూడా
ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఆపాదించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ 67 గనక ఒకసారి పరిశీలించినట్లయితే 67 ప్రకారంగా ఇవి పొలిటికల్ క్రిటిసిజం అనేది చట్ట పరిధిలోకి రాదు. ఇది మరి దేనికి ఎందుకు వస్తుందంటే, అశ్లీల దృశ్యాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఒక వ్యక్తి పేరు అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ వాటిల్ని హ్యాక్ చేసిన, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ 67, 66 కిందకి వస్తాయి. మరి పొలిటికల్ క్రిటిసిజం అనేది ఈ చట్టాల కిందకి ఎలా వస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరొకటి ఇక్కడ 356 డెఫమేషన్. 356 డెఫమేషన్ అనేటువంటిది కూడా పెడుతున్నారు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినట్టు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, డెఫమేషన్ కేసెస్ లో ఖచ్చితంగా అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని గనక భావించినట్లయితే అది అట్రాక్ట్ అవుతుంది. కానీ విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు, అందులో ఆథెంటిక్ గా కొన్ని వాస్తవాలు ఉన్నప్పుడు, ఈ వాస్తవాన్ని ఒక జర్నలిస్ట్ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నప్పుడు, అంటే ఇలాంటి మినహాయింపులు చాలా ఉన్నాయి. ఈ ఇన్ని మినహాయింపులు ఉన్నప్పుడు ఇది కొన్ని కేసుల్లో ఎలా అట్రాక్ట్ అవుతుంది, చిన్న చిన్న రాజకీయపరమైన విమర్శలకు అనేది పాయింట్ ఇక్కడ. తర్వాత ఇంకొకటి, ఇటువైపు ఏమో వీళ్ళని వేటాడుతున్నారు కొంతమందిని, ఇంకా కొంతమంది పెడుతున్నటువంటి హెడ్డింగ్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి 41A నోటీసులు ఇచ్చి 41A నోటీస్ ఇవ్వగానే దాని మీద పెద్ద డిబేట్స్, చర్చలు అన్ని పెట్టి ఉచ్చు బిగుస్తుంది, ఆర్జీవీకి బిగుస్తున్న ఉచ్చు అని చెప్పని హెడ్డింగ్ పెట్టారు. ఏంటంటే ఆయన మెడకు ఉచ్చేసేసి ఉరేసేస్తారా ఈ 41A నోటీస్ ఇస్తే? అసలు ఏంటి 41A నోటీస్ అంటే ఏంటి? 41A నోటీస్ అనేటువంటిది మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, దీనికి సంబంధించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి చెప్పండి అనేటువంటిది తప్ప అదేమి క్రైమ్ కాదు, దాని మీద అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి 41A నోటీస్ సంబంధించి నాకున్నటువంటి దీంట్లో పోలీసులకు సైతం దీని మీద సరైన అవగాహన లేదని చెప్పి అనుకుంటున్నా. దీనికి సంబంధించి బ్రీఫ్ గా చెప్తాను. ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, ఆ ఆర్నేష్ కుమార్ కేసుకు సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారంగా మీకు బ్రీఫ్ గా చెప్తాను. అరెస్టు చేయకూడదు కాబట్టే 41A నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు అరెస్టులను తగ్గించాలి, నేర నిరూపణ కాకుండా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఈ లా కమిషన్ రికమెండేషన్ ఈ 41A నోటీస్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి పోలీస్ మస్ట్ అసెస్ ది నెసెసిటీ, ఈ యొక్క అవసరాన్ని, అరెస్టు చేయాల్సినటువంటి అవసరాన్ని ఏంటి అనేది కూడా పోలీసులు గమనించాలి. పోలీస్ మస్ట్ ఫాలో ది ప్రొసీజర్, ఖచ్చితంగా పోలీసులు ఒక కొన్ని అంశాలను ఫాలో అవ్వాలి. తర్వాత మ్యాజిస్ట్రేట్ దీన్ని రివ్యూ చేయాలి. ఇన్ని రకాల గైడ్ లైన్స్ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కి సంబంధించి సుప్రీంకోర్టు విస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందంటే, 41 నోటీస్ ఇచ్చిన తర్వాత 2 వారాల తర్వాత మ్యాజిస్ట్రేట్ అనుమతి ఇస్తేనే మీరు అరెస్ట్ చేయాలి. అదర్వైజ్ స్టేషన్ బెయిల్ అనేది కూడా ఉండదు. ఆయన వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాడు అంతే. దానికి బిగిస్తున్న ఉచ్చి ఏంటో అర్థం కాదు. అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రాసుకుంటేనేమో వాళ్ళని మీరేం ప్రశ్నించరు. కానీ కేవలం ఒక రాజకీయ పాక్షిక దృష్టితో కొంతమంది మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు సుదీర్ఘకాలమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. పైగా ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రుల్లో మీకు 5వ స్థానం అని చెప్పని ఒక ఇది కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇటువంటి ఇది మీకు ఎంతవరకు సమంజసం? మీ తర్వాత ఎంతో సుదూర భవిష్యత్తు రాజకీయాల్లో మాబోటి ఇప్పుడు జర్నలిస్టులని వాళ్ళని ఎవరినో తీసుకెళ్తున్నారు, పడేస్తున్నారు, చితకొడుతున్నారు, బయటకు వస్తాడు పోతాడు, వాళ్ళ పేర్లు కూడా తర్వాత గుర్తుండవు. ఇందిరాగాంధీ అంటే ఈ దేశంలో శక్తివంతమైనటువంటి ప్రధానులు ఎవరు అంటే ఒక ఇందిరాగాంధీ గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్తాం. కానీ ఇందిరాగాంధీ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీ, ఫరస్ మీద ఇది అణిచివేత అనేటువంటిది వస్తుంది. సో అలాంటి ట్యాగ్స్ మీకు అవసరమా? ఇంత ముందు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పాలకులకి నేరాల్ని మీరు నిరోధించాలి, కానీ పాలకులకు ఒక సహనం, విశాల దృక్పథం, సంయమనం ఇటువంటివన్నీ ఉండాలి. కానీ వెంజెన్స్ పాలిటిక్స్ అనేది మీరు చేపడితే
అబ్సల్యూట్లీ రాజ్యానిదే మొత్తం బలం, అందులో సందేహం లేదు. మీరు తలుచుకుంటే ఎవరినైనా కూడా నలిపేయగలరు, కానీ అది ఘనకార్యం కాదని చెప్తున్నాను. చీమలు కదా అని చెప్పని నలిపేసేస్తారు మీరు, మీకు కొండ చిలువంత బలం ఉండొచ్చు, కానీ చల్లా చెదురని ఈ చీమలే మళ్ళీ ఒకసారి పోగవుతాయి. పోగైతే ఏమవుతుందో కూడా గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఇది సవినయంగా చేస్తుంది, హెచ్చరిక కాదు, ఇది గమనించండి. ఇలాంటి 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మనం విన్నాం, ఆడపిల్లలను అర్ధరాత్రి పడి తీసుకొచ్చి అరెస్టులు చేశారని. ఇవాళ మళ్ళీ మీ ప్రభుత్వంలో ఇది జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అవసరమా? దీని మీద కూడా మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆల్రెడీ మేము ఒక 5 సబ్మిట్ చేసాం. అదే విధంగా ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు ఆపకపోతే వీటిని వారే సుమోటోగా కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పని ఒక సామాజికవేత్తగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా భవిష్యత్తులో దీన్ని ఎక్కడతో మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. కాదు అన్నట్లయితే మా బోటి ఆర్గనైజేషన్స్ మీరు పిలవండి, మేము మధ్యవర్తిత్వం వహిస్తాం దీన్ని ఎలా ఆపాలనేటువంటి. కానీ మీకు పవర్ ఉంది కదా అని చెప్పిన అల్పజీవుల మీద మీరు ఇంత పెత్తందారి పోకడలు కనుక ఇదైతే, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళెవరో చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తుండవు, కానీ చరిత్రలో, రాజకీయ చరిత్రలో మాత్రం మీకు మాయన మచ్చగా ఉంటుంది. ఇది అవసరం అనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇకనైనా సరే ఈ దాష్టికాలకి ఫుల్ స్టాప్ పెట్టి చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చాలా తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత మోస్ట్ సివిలైజ్డ్ పోలీస్ అనే పేరు మనకు ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొద్ది మంది యొక్క దౌష్ట్యాల వల్ల, చర్యల వల్ల యావత్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. పవర్ ఈస్ నాట్ ఫర్ ఎవర్, బట్ గుడ్ థింగ్, గుడ్నెస్, కైండ్నెస్, హ్యూమన్నెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.